బాయిల్డ్ ఎగ్స్ ఒట్టిగా ఉడకబెట్టి తింటే కొంచెం ఫ్లేవర్ అదోలా ఉంటుంది, అందుకని ఫ్రై చేశాను అనమాట. చాలా ఈజీ. ఫ్రెష్ ఎగ్స్ అనుకో లోపల వైట్ కూడా పెంకుతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే నిమ్మరసం, సాల్ట్, నిమ్మ చెక్క లేకపోతే ఉప్పుగళ్ళు ఎలా వేసుకున్నా పర్లేదు, అప్పుడు ఈజీగా వస్తుంది. అదే గుడ్లు పాతబడిపోయి ఒక 3-4 రోజులు అయితే ఇవేమి వేయక్కర్లా, చాలా సింపుల్. ఇవే గుడ్లు కర్రీ పాయింట్ బయట స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఒక్కదానికి 15 రూపాయలు ఇచ్చుకుంటారు. కానీ ఎంత సింపుల్ తెలుసా, మనం ఈజీగా చేసుకోవచ్చు. అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈలోపు హై ఫ్లేమ్ పెట్టి ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. అప్పుడే గుడ్లు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గుడ్లన్నీ వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వెంటనే వేసేసుకోవాలి. వేసుకుని స్పీడ్గా తిప్పుతూ ఉండాలన్నమాట, అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా చల్లుకుంటే అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్ అని. పప్పు, టమాటా, పప్పు, ఆకుకూరలు ఇలాంటివి అన్నంలో కలుపు తిన్నప్పుడు ఇవి నంచుకుంటే భలే ఉంటాయి. బాగుంది కదా? మీకు నచ్చిందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.